పాస్టర్ గారు ఏదైతే ఇక్కడ పరిశుద్ధులు అన్న మాట వాడారో సమాజంలో నలుగురుండి మాట్లాడినప్పుడు మేబీ అది రాంగ్ గా పోర్ట్రేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడే వ్యక్తి కొన్ని పదాలు అయితే వాడకూడదు. అన్ని మతస్థులు పూలు పెట్టుకుంటారు. అక్కడ మాట్లాడింది ఆయన మతం కాదు, ఒక మహిళ గురించి మాట్లాడినట్టు లెక్క తీస్తాను నేను. మీరు ఎంతసేపు గొంతు చించేసుకున్నారు, అంత అవసరం లేదు. కానీ గొంతు చించేసుకున్నారనే మాటలు వస్తే అది ఆర్గ్యుమెంట్ లోకి వెళ్తుంది. ఒక వాదం నెగ్గించుకోవడానికి మాట్లాడినప్పుడు నా వాయిస్ బేస్ అది, అంత మాత్రం గొంతు చించేసుకున్నారంటే రాంగ్ బ్లాగ్ వెళ్తుంది. అది వద్దంట, అదే వద్దు, ఆ పదాలు వాడకండి అంటున్నాను. మీరు మాట్లాడతారా? మీరు గొంతు చించుకోవట్లేదు. నేను చెప్తున్నా, నేను గొంతు చించుకుంటున్నా. వద్దు, మీరు ఆ పదాలు వాడద్దు. గొంతు చించుకోవడం అంటే రాంగ్ గా వెళ్తుంది అంటున్నాను. ఆర్గ్యుమెంట్ లోకి వెళ్తుంది. అది గొంతు చించుకోలే. నేను మీరు ఒప్పుకోండి, నాగలా మీరు చెప్తారు. నేను గొంతు చించుకుంటాను మీరు అనకూడదు, అదే అంటున్నాను. మీరు తెలివిగా నవ్వేవద్దు, దొరికేసరికి నవ్విపోవద్దు. మీరు ఆ పదం వాడద్దు, నేను ఒప్పుకోను. ఎక్కడ ఒప్పుకోకండి. నన్ను ఎలా అడుగుతారు? గొంతు చించుకుని ఎలా అంటారు? అరే మీకు అనిపించింది అనేస్తారా? అంటే మీకు సరే ఎవరైతే వాడు అనొచ్చా? మీకు సరైన సమాధానం దొరుకుతుంది అనుకోండి, ఆ సమాధానానికి మానేసి పక్కదాని కోసం మాట్లాడతారు మీరు. అయితే దాని కోసం